హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చైతూస్ ఫ్యూజన్. మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా, ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో అందరికీ నచ్చేలా క్విక్గా చేసుకునే రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా? మలాయ్ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఇక్కడ 1.5 kg చికెన్ తీసుకుంటున్నాను. దానికి అనుకూలంగా మెజర్మెంట్స్ అన్నీ చెప్తున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీ ప్రకారం మీరు మెజర్మెంట్స్ అడ్జస్ట్ చేసుకోండి. చికెన్ 1.5 kg, కసూరి మేతి 1.5 teaspoon, మిల్క్ క్రీమ్ 1 cup, ఆయిల్ 2 tablespoons, ఆనియన్స్ 1 cup, కాజు అండ్ గ్రీన్ చిల్లీ పేస్ట్ 1 cup, green chilies 5 to 6, 2 tablespoons ginger garlic paste, salt taste taginanta, sahi jeera 1 spoon, curry leaves, ilaichi powder 1 spoon, coriander 1 cup. ఇప్పుడు ప్రాసెస్కి వెళ్ళిపోదామా? ముందుగా చికెన్ని 2-3 సార్లు నీట్గా బాగా కడిగి వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు డ్రైన్ చేసి పెట్టుకోవాలి. వాటర్ అన్ని డ్రైన్ అయిపోయాయి కదా, డ్రైన్ అయిపోయాక ఇందులో మన మసాలాలన్నీ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ 2 tablespoons జింజర్ గార్లిక్ పేస్ట్, ఆ తర్వాత కసూరి మేతి ఇలా కొంచెం క్రష్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత ఇందులో మీకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, నేను ఇలా 2 tablespoons సాల్ట్ వేస్తున్నాను. ఆ తర్వాత కాజు, గ్రీన్ చిల్లీ మిక్స్ చేసి గ్రైండ్ చేసుకున్న పేస్ట్, 1 cup ఫ్రెష్ మిల్క్ క్రీమ్, 1 tablespoon ఇలాచీ పౌడర్, ఇక కరివేపాకు, కొరియాండర్, ఆనియన్స్, ఆ తర్వాత 1 tablespoon సాహి జీరా, ఆ తర్వాత 2 tablespoons ఆయిల్ వేసి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిపాక ఒక 5 minutes రెస్ట్ ఇస్తే ఈ మసాలాలన్నీ అందులో బాగా ఎనుకుతాయి. మన ఈ రెసిపీ మెయిన్ ప్రాసెస్ అంతా ఈ మ్యారినేషన్లోనే ఉంటుందండి. ఇక్కడ సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కాజు, గ్రీన్ చిల్లీ పేస్ట్లో కొంచెం గ్రీన్ చిల్లీస్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ స్టేజ్లో మీరు టేస్ట్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు ఇంగ్రీడియంట్స్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇది రెస్ట్ ఇచ్చాక ఆ తర్వాత ఉండే ప్రాసెస్ చాలా సింపుల్. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఇంకా ఇందులో ఆయిల్ కానీ గీ కానీ ఏమి వేయాల్సిన అవసరం లేదండి. మనం అన్ని మ్యారినేషన్లోనే వేసాం కాబట్టి డైరెక్ట్గా మీరు ఈ మిక్చర్ అనేది బౌల్లో వేసి ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుతూ కుక్ చేసుకోవడమే. చూసారుగా ఎంత ఈజీయో. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే, మీకు గ్రేవీ కావాలంటే మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. గ్రేవీ వద్దనుకుంటే మూత పెట్టకుండా కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. మీకు ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడు దాని ఇండికేషన్ ఏంటంటే మీకు కుక్ అవుతున్నట్టు. సో మధ్య మధ్యలో హై ఫ్లేమ్, లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మీకు పీస్ ఒకటి పట్టుకొని చూడండి ఉడికిందా లేదా అనేసి, అందులో తెలిసిపోతుంది. ఇది మొత్తం ఇలా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన వేడి వేడి టేస్టీ మలాయ్ చికెన్ రెడీ. చూసారు కదా, ఈజీగానే ఉంది కదా. మరి ఇంకా లేట్ ఎందుకు, మీరందరూ కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.